మా తరిగొండ గ్రామంలో ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. అలాగా? తమరోసారి మా గ్రామానికి రావాలి. అనాచారాల నడి సముద్రంలో మునిగిపోతున్న సత్సాంప్రదాయాల్ని రక్షించాలి. మీరనవసరంగా భయపడకండి. భయపడి చేయగలిగింది ఏదీ లేదు. హే తరిగొండధామ, లక్ష్మీ నృసింహ నామ, నీకివే శంకర భగవత్పాద పరివ్రాజకాచార్య విద్యా నృసింహ భారతి త్రికరమల సాక్షిగా సమర్పించుకుంటున్న వందన శతాలు. ఈ అగ్రహారం పెద్ద ఎవరు? నేనే స్వామి. మరి మీరైనా కలగచేసుకుని పిలిపించండి, లేదంటే పీఠాధిపతులను ధిక్కరించినట్టవుతుంది. ఒరే కాముడు, ఏమిటి నాయనా? ఏమిటి కావుడు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చా? ఏం జరిగింది? స్వాములవారు ఏమన్నా ఆయన్ని మందలిచ్చారా? అదేం కాదు పిన్ని, చెల్లాయిని సన్నిధానానికి తీసుకురమ్మన్నారు. ఎందుకమ్మా అంత భయపడతా? మనం ఏ తప్పు చేయలేదు, ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. కాముడన్నయ్య, అమ్మా, నేను పూజ ముగించుకొని ఆ తర్వాత స్వామి సన్నిధానానికి వస్తానని చెప్పు. అలాగే తల్లి. విన్నారుగా స్వామి వెంగమాంబ సమాధానం.
ఏమిట్రా మళ్ళీ ఏం కొంప మునిగిందిరా కావుడు? పీఠాధిపతులు స్వయంగా కబురు చేసిన చెల్లాయి వెంగమాంబ రాలేదని వారు కన్నెర చేశారు. అదే అవకాశంగా చేసుకుని కైంకర్యం బావా అతడికి వత్తాసు పలికేవాళ్లు కారాలు మిరియాలు నురుతున్నారు పిన్ని. పని పాటాలేని ఆగతాయి కుంకలు చెప్పింది నమ్మి పరువు గలవో ఇంటి ఆడపిల్లని వీధిలోకి రప్పించాలనుకోవడం ఎంతటి వారికైనా తగిన పని కాదు. ఆ సంగతి మనకి తెలుసక్క, ఆ వచ్చిన వాళ్ళకి తెలియద్దు. వదినలు, ఇలా మనలో మనం తర్కించుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోదు. మొదట్నుంచి పిల్లదాని జీవితం సమస్యల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతోంది. యద్ధాత్ర నిజపాల పట్టలిఖితమని అదే చెప్పింది. భగవంతుడు దాని నుదుట ఏం రాశాడో మనకు తెలియదు కదా. తెలుసు తెలియదంటూ కాలయాపన చేస్తే అవతల పీఠాధిపతులకు కోపం తెప్పించిన వాళ్ళమవుతాం. ముందు చెల్లాయిని పిలవండి. ఇందాకటి నుంచి పిలుస్తూనే ఉన్నావు నాయనా, అది పాటలు పద్యాలు పాడుకుంటూ ఆ పూజ గదిలోంచి రావటం లేదు. చావమంటావా చెప్పు? నువ్వు ఉండవే పార్వతి, నువ్వు రావద్దునా? వెంకు, ఆ హారతులు అధ్వానం తర్వాత ఇచ్చుకోవచ్చు. వచ్చిన పీఠాధిపతుల వారు అవతల కారాలు మిరియాలు నూరుతున్నారట. పెడుతున్నానులే అత్తయ్య. ఏమిటో నీ ధైర్యం చూస్తుంటే నాకు మతిపోతోంది. అధైర్యపడితే మతిస్థమితం మరింత పట్టుతప్పిపోతుందమ్మా. అన్నిటికీ ఆ వెంకటాచలపతే ఉన్నాడు. ఆ వెంకటాచలపతి ఉంటే ఈ తిప్పలెందుకొస్తాయే తల్లి? నేననేది ఇంజేటి వెంకటాచలపతి గురించి కాదత్తయ్యా, ఆ ఏడుకొండల వెంకటాచలపతి గురించి. ఏదో ఒకటి లేవే తల్లి, పీఠాధిపతులు వచ్చారని తెలిసినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడడం లేదనుకో. ఆయన అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెబుతావో, ఎలా తుదనెగ్గుకొస్తావోనని గుండెలు పీచు పీచుమంటున్నాయి. ఉరివి మంగళ మీద పడిందని ఈయనొచ్చి మన మీద పడ్డాడేమిటే? ఆయన పడలేదక్కయ్యా. మనూరు ఆకతాయి వెధవులు కొందరు పుష్పగిరికి వెళ్లి మరీ తద్దినాన్ని తెచ్చి మన నెత్తిన పెట్టారు. ప్రారబ్ధం చాలనప్పుడు ఇవన్నీ వచ్చి పడుతుంటాయి. చూడు తల్లి, అన్ని వేళ్ళు ఒకేలా లేనట్టే అన్ని వేళలు ఒకేలా ఉండవు. కీడెంచి మేలించు అన్నారు. ఇంతవరకు నీ జీవితంలో కీడు తప్ప మేలు జరిగిన క్షణాలే లేవు. ఇప్పుడు అవాంతరం వచ్చి పడింది. ఏం చేస్తావో, ఎలా చేస్తావో? మీ నాన్నగారి పరువు, కానాల వారి పేరు ప్రతిష్టలు నీమీదే ఆధారపడున్నాయి. భయం మనుషుల్ని ఎంతో పిరికివాళం చేస్తుందమ్మా. మనసుల్ని మరింత కృంగదీస్తుంది. అభయమిచ్చేవాడే నాకండగా ఉండగా ఇంకెందుకమ్మా భయం? తల్లిని కదమ్మా, భయం తప్పదు. పిల్లలెంత పెద్దవాళ్లైనా తల్లికన్నా ఏనాటికి పెద్దవాళ్లు కాలేరు. తల్లికి పిల్లల పట్ల ఉన్న భయం ఏ దేవుడూ తప్పించలేడు. అది భయం కాదు, తీయని మమకారం, అనుబంధం. అమ్మా వెంగమామ తల్లి, త్వరగా రావమ్మా. అడుగో, కావుడు గొంతు చించుకుంటున్నాడు. వెళ్ళవే తల్లి. అదేమిటక్కయ్యా, పిల్లదాన్ని ఒంటరిగా పంపిస్తావా? నేను తోడుగా వెళదామంటే మొగుడు మొద్దులు లేకుండా చచ్చాను. ఈ అవతారంతో ఆయన ముందుకు వెళితే మరింత బగ్గుమంటాడు. ఇప్పుడెలా? ఆయన అక్కడే ఉన్నారు, పిల్లలు అక్కడే ఉన్నారు. సమయానికి పద్మనాభం అన్నయ్య కూడా లేరు. దీనికి అంత ఆలోచించడం ఎందుకొదినా? నేలేను. నువ్వెలా వెళతావే? అవతల కావేరికి తెలుపు మరుపుగా ఉంటేను ఏ క్షణాన్ని పురుడొస్తుందో తెలీదు. నా పిల్లని చూసుకోవడానికి ఇద్దరు తల్లులు మీరున్నారు. నేను వెంగమాంబకి తోడుగా వెడతాను. వదినా, మనం ఒకరికొకరు కృతజ్ఞతలు తర్వాత తెలుపుకుందాం. ముందు నువ్వు పదవే పిల్లా. వస్తానమ్మా. వస్తావదినా? శ్రమనుకోకుండా అక్కడ జరుగుతుందేదో అప్పుడప్పుడు వచ్చి నా చెవిలో వెయ్యొదినా. అలాగే, అదెంత భాగ్యం. వస్తాం వదినా.
మా కోడల పిల్ల ఇలా వచ్చేస్తుంది. యారా తమరు ఎలాగంటే అలాగేనండి. ఎంత పొగర్రా వెంగమాంబకి! ఏ తప్పు చేయని వాళ్ళు ఆ దేవుడు కూడా భయపడర్రా. అయ్యో బ్రహ్మ, నోర్మై! కైంకర్యం. స్వామి, స్వామి, స్వాములు వారు వితంతువుల్ని చూడరట. అందున శిరోముండనం చేయించుకొని తలకు మాసిన స్త్రీలను చూడటం మహాపాతకమని సెలవిచ్చారు. తెరగుడ్డ తెరగుడ్డ తెరగుడ్డ! మఠాధిపతులనే గౌరవం లేదు. పీఠాధిపతులు పిలిపించిన కారణం? నేనెవర్ని? వారడుగుతున్నది నిన్నే. వారెవరు? వారి ప్రశ్న అది కాదు. వారు మఠాధిపతులు. శ్రీ 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 విద్యానృసింహ భారతీయ స్వాములు వారని బదులు చెప్పక అలా పెడసరంగా సమాధానం చెప్తావేంటి? వారడిగింది నువ్వనుకునే ప్రశ్నే అయితే నా సమాధానం నువ్వు చెప్పిన విధంగానే ఉండేది. కాని వారు నేనెవర్ని అని ప్రశ్నించారు. నేను అనేది బ్రహ్మస్వరూపం. వారు ఆ బ్రహ్మస్వరూపులే అయితే వారెవరో నేను చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే నేను కూడా ఆ బ్రహ్మస్వరూపాన్నే కాబట్టి. ఒక్క నేనే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బ్రహ్మస్వరూపులే. కాదని వారనగలరా? కాదంటే అది తప్పని వారికి తెలియదా? నీ సమాధానం చాలా తలతిక్కగా ఉంది. తెలియని వారికి తలతిక్కగానే ఉంటుంది. తెలిసిన వారికి సరైన సమాధానంగానే తోస్తుంది. అందుకే వారు నా సమాధానం విని మౌనం వహించారు. చూడమ్మా, నువ్వు చూడపోతే బాగా చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు. చదువా చట్టుబండలా? అక్షరం ముక్క కూడా రాదు స్వామి. అందరూ చదివిన చదువు నా మేనకోడలు చదవలేదు. నా మేనకోడలు చదివిన చదువు ఇక్కడ ఎవ్వరూ చదవలేదు. ఓహో, కరణంగారు ఇంటి పట్టునుండవలసిన ఆడవారిని స్వామివారి మీదకి ఉసిగొల్పుతున్నట్టుందే. ఇదిగో కైంకర్యం, ఈ విషయంలో అనవసరంగా తలదూర్చొద్దు. స్వాముల వారి కోపం తెప్పించొద్దు. స్వాముల వారి కోడల పిల్లలు అడుగుతారు, కోడల పిల్ల స్వాముల వారికి సమాధానం చెప్తుంది. ఎవరైనా ఈ అవ్వారంలో తలదూరిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఒంటరి ఆడపిల్ల మీదికి ఒంటికాలి మీద లేచి పడుతూ ఉంటే చూడలేక కలగ చేసుకున్నాను. తప్పైతే క్షమించండి. పార్వతి, పెద్దవాళ్ల ముందు ఆడవాళ్లు పెదవి విప్పడం నా పెద్దరికానికే చేటు తెస్తుంది. పిల్లదానికి తోడుగా వచ్చిన దానివి ఓ ఊరగా నిలబడి చూడంతే. స్వామి, తమరు ఏమి అడగదలుచుకున్నారో అడగండి. తమ ప్రశ్నలకు నా కూతురు సరైన సమాధానాలు చెప్పలేకపోతే హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పీఠాధిపతులుగా తమరు ఏ శిక్ష విధించినా భరిస్తాం. కృష్ణయార్య, మేమున్నది ధర్మాన్ని రక్షించటానికే కాని అధర్మాన్ని ప్రోత్సహించటానికి, అవినీతిని అందలా లెక్కించటానికే కాదు. చూడమ్మా, మేము విన్నదాన్ని బట్టి చూస్తే నీ వయసు బహుచిన్నదని తెలుసుకున్నాం. ఇంత చిన్న వయసులో మా వంటి పీఠాధిపతులతో వాదించి నిలవడమంటే మాటలతో కూడుకున్న పని కాదు. నీ సమాధానాలు సరి అయినవి కాకపోయినా, మాకు నచ్చకపోయినా ఆ ప్రభావం మీ కుటుంబం మొత్తంపై పడుతుంది. మీ కుటుంబీకులందరూ పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఆలోచించుకుని సిద్ధపడు. తరిగొండధామ లక్ష్మీ నృసింహనామ అన్యథా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. వెంగమాంబ, భయపడకు, నేనున్నాను.
నీకు తోడుగా నీడగా నేనున్నాను. అక్షర శారదా సాక్షాత్కారం పొందిన నీకు అసాధ్యమన్నది లేదు. నీ జిహ్వపై వారిజ గర్భుని రాణి వాణి నెలకొని ఉంది. వాదించు. ఈ వాదనే రేపటి స్త్రీ ముందడుగు వేయడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఎందరో మూర్ఖులకు కనువిప్పు కలిగిస్తుంది. వాదించు. మౌనాన్ని అంగీకారంగా భావించాలా, ఓటమిని అంగీకరించినట్టు భావించాలా? వేంగమాంబ నామధేయురాలనైన నేను ఓడిపోవడం అంటే ఆ తరిగొండతాముడు ఓడిపోవడం క్రిందే లెక్క. ఏమిటంత ధైర్యం నీకు? ఆ దేవదేవుడే వెన్నంటి ఉండగా ఈ మానవ మాతృల్ని చూసి నాకు భయమెందుకు స్వామి? సరే. విధవా కబరీ బంధో భర్తృబంధాయ జాయతే, శిరసో ముండనం తస్మాత్ కార్యం విధవయా సదా. వితంతువైన స్త్రీ శిరోముండనం చేయించుకోక శిరోజాలను ముడివేయటం పరలోకగతుడైన భర్తకు స్వర్గలోక ప్రాప్తి కలగకుండా ఆటంకాన్ని కలిగిస్తాయనే సంగతి నీకు తెలిసే ఉండాలి. తెలిసి కూడా అగ్రహారంలోని పెద్దల మాటలను కాదని శిరోజాలతో తిరగటం, విగత భర్తృక తీసివేయవలసిన బొట్టు కాటుకా వంటి అలంకరణలు తీసివేయకపోవటం, సదాచార సంపన్నులైన సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన నీకు తగిన పనే. స్వామి, తమరు సెలవిచ్చిన ప్రకారం తమాజ్ఞ దైవాజ్ఞగా భావించి తల వెంట్రుకలు తీసివేస్తాను, వైతవ్యాన్ని వహిస్తాను. కాని నా తలపై తిరిగి వెంట్రుకలు మలవకుండా మీరు చేయగలరా? అది అసాధ్యం. వివాహితైన స్త్రీని పరపురుషుడు ముట్టుకోవడం, వివాహితైన స్త్రీ పరపురుషుడి ముందు తల దించుకోవడం తప్పు కాదా? వెంగమాంబ, ఏమిటది? వారు నిన్ను ప్రశ్నించాలి కాని వారు నువ్వు ప్రశ్నిస్తున్నావేమిటి? ప్రశ్నలోంచే ఈ ప్రపంచం పుట్టింది, ప్రశ్నలోనే ఈ ప్రపంచం నశిస్తుంది. ప్రశ్నించే అధికారం, ప్రశ్నించుకునే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంది. సర్వం తెలిసిన పీఠాధిపతులు ఇది ప్రశ్నగా భావించక జ్ఞానహీనురాలైన ఒక ఆడపిల్ల ప్రశ్నగా భావించి సమాధానం చెప్పి తీరాలి. వివాహితురాలైన స్త్రీ పరపురుషుణ్ణి తాకటం పాపమే అవుతుంది. పరపురుషుడి ముందు తల దించుకోవటం కూడా పాపమే అవుతుంది. మరి నన్ను పరపురుషుడి ముందు తల వంచమంటారా? ఊరి మంగలి అతని భార్యకు తప్ప మిగిలిన స్త్రీలందరికీ పరపురుషుడే కదా. విధవలైన స్త్రీలకు శిరోముండనం చేయడానికి ఆడక్షురుకులు లేరే? ఈ కారణం చేతనే కొడుకుతో సమానుడైన ఆంజనేయుడు సీతాదేవిని తన భుజాలను అధిరోహించవలసిందని కోరినా పరపురుష స్పర్శ ఇష్టపడని భూజాత తన భర్త రాముడే వచ్చి తన చెర విడిపించాలని కోరిందే కాని బ్రహ్మచర్యాగ్రగణ్యుడైన ఆంజనేయుణ్ణి ఒక్కసారి తాకటానికైనా ఆ పతివ్రతామ తల్లి అంగీకరించలేదు. మరి ఆమె అడుగుజాడల్ని అనుసరించాలని భావించే స్త్రీలు ఊరి మంగల్ని తాకటానికి ఎందుకు అంగీకరిస్తారు? ఎందుకు అంగీకరించాలి? అది పాతివ్రత్య భంగం కాదా? స్వర్గాన్నో నరకాన్నో ఉన్న భర్త గుర్తించడా?